హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమేన్. మొట్టమొదటిగా దేవాది దేవునికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే దేవుని బిడలైనటువంటి మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. ఆమేన్. మరి రేపటి కాల సమయంలో నూతన సంవత్సరంలో మనము అడుగు పెట్టబోతున్నాం. 2026 సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. ఈ 2025 సంవత్సరం ఆఖరి రోజులో మనం ఉన్నాం. దాదాపుగా 365 రోజులు దేవుడు మనల్ని కాచి కాపాడి భద్రపరిచి తన క్షేమాన్ని, నెమ్మదిని, సమాధానమును, సంతోషమును మనకిచ్చి నడిపించినటువంటి దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. నిజంగా ఏమిచ్చినా ఆయన రుణ మనం తీర్చలేము. మన జీవితాల్లో ఎన్నో కార్యాలు దేవుడు చేశాడు, బలపరిచాడు. పడిపోయినప్పుడు ఆయన చేయి పట్టుకొని మనం లేపాడు. ఈరోజు దేవుడు మన యొద్ద నుండి ఏమీ కోరడం లేదు. మన జీవితాలు బలపరచబడాలి, మన జీవితాల్లో కార్యములు జరగాలి, దేవుని కొరకు నిలబడాలని ఆయన ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడు. కనీసం ఈ ఆఖరి రోజైనా మనం ఆలోచన చేసి దేవుని గురించి మనం ఆలోచన చేద్దాం. 2025 ఆఖరి రోజులో మనం ఉన్నాం. ఎంతగానో మన జీవితం కాలం వెళ్ళిపోయింది, ముందుకు వెళ్ళిపోయింది, అయిపోయింది కూడా. మరలా ఆ కాలం రాదు, మరలా జీవితం కూడా రాదు. ఇక నుంచి అయినా మనం గమనించి వాక్యము ఏదైతే చెప్తుందో వాక్యానుసారంగా నడవడానికి, వాక్యానుసారంగా సిద్ధపరచబడడానికి మనము ఒకసారి ఆలోచన చేయాలి. వాక్యము మనకి తేటగా తెలియపరుస్తున్న విషయం ఏంటంటే, మనందరికీ తెలిసిన వాక్యమే. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో రాయబడిన మాట, కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను అన్న విషయాన్ని మనం గమనించగలం. అయితే వాక్యం చెప్తున్న విషయం పాతవి గతించెను అనేటువంటి మాట, ఇదిగో క్రొత్తవాయెను అనేటువంటి మాట చాలా శక్తివంతమైనటువంటి మాటగా మనకు కనబడుతుంది. పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను.